ఆల్ వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ యువర్ హరిత. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మనం స్క్రంచీస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. అదే హెయిర్కి పెట్టుకునే రబ్బర్ బ్యాండ్ అండి. సో నేను నా క్లయింట్ ఇచ్చిన డ్రెస్కి మ్యాచింగ్ స్క్రంచీ ప్రిపేర్ చేస్తున్నా. సో క్లాత్ మిగిలిపోయింది, ఇలా స్ట్రైట్గా జాయింట్స్ వేసుకుంటున్నాను నేను. అంటే మనకి నార్మల్గా అయితే క్లాత్ జాయింట్సే వస్తుంది కదా టాప్ స్టిచ్ చేశాక. సో అవన్నీ ఈక్వల్గా జాయిన్ చేసుకొని ఇలా ఈక్వల్ లెంత్తో కట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ లాస్ట్ కార్నర్ కూడా స్టిచ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అరేంజ్ చేసుకోండి. కింద ఉన్నది రైట్ సైడ్లో ఉండాలి, పైనది రివర్స్లో పెట్టి ఇలా సెకండ్ పార్ట్ అనేది మొత్తం ఫోల్డ్ చేసి ఫస్ట్ ఇది స్టిచ్ చేయాలన్నమాట. సో రివర్స్లో వస్తుంది మనకి స్టిచ్. ఇలా కార్నర్ వరకు స్టిచ్ చేయాలి. వీడియోలో చూడండి, ఏదైతే కింద ఉందో అది ఫోల్డ్ చేసి నేను స్టిచ్ చేస్తున్నా. అది స్టిచ్లోకి రాకూడదు, అంత చిన్నగా స్టిచ్ చేయాలి. సో ఇలా కార్నర్కి వచ్చాక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు లోపటున్న క్లాత్ని బయటికి అనుకుంటూ స్టిచ్ చేయాలి. నేను కింద మీద మొత్తం చూపిస్తున్నా చూడండి. లోపటున్న క్లాత్ని కొంచెం కొంచెంగా బయటికి అనుకుంటూ మనం మొత్తం క్లాత్ అంతా అలానే స్టిచ్ చేయాలి లాస్ట్ ఎండ్కి వచ్చే వరకు. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను హ్యాండ్తోని ఈక్వల్గా క్లాత్ బయటికి అనుకుంటూ ఇక్కడ పుష్ చేస్తూ స్టిచ్ చేస్తున్నా. సో ఈ వీడియోలో చూపిస్తున్న స్టెప్స్ ఫాలో అవ్వండి. ఎవరికైనా స్టిచ్చింగ్ కానీ టాప్స్ కానీ ఏమైనా స్టిచ్ చేయాలి అనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇలా మొత్తం స్టిచ్ చేశాక లాస్ట్లో కార్నర్ మాత్రం కొంచెం గ్యాప్తో ఉంచుకోవాలి. సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, నేను ఆల్రెడీ లోపట వచ్చింది మనకి స్టిచ్ వచ్చేస్తుంది రౌండ్గా. సో కొంచెం అనుకుంటూ స్టిచ్ చేయాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో లాస్ట్లో కార్నర్ మాత్రం కొంచెం కార్నర్ లీవ్ చేసేయాలి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ లోపలిది రౌండ్ అయి వచ్చింది మనకి, ఇక్కడ మాత్రం కొంచెం వదిలేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఈ విధంగా ఎలా అయితే బయటికి పుష్ చేస్తున్నానో అలా పుష్ చేసుకుంటే మనకి మొత్తం ఇట్లా సర్కిల్ రూపంలో వచ్చేస్తుంది. ఓన్లీ కార్నర్లో ఒక కొంచెం కార్నర్లో మాత్రమే మనకు ఓపెన్ ఉంటుంది. సో నేను ఎలాస్టిక్ ఇక్కడ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. సేఫ్టీ పిన్స్ 2 సైడ్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఒక సైడ్ నుంచి చేస్తుంటే ఇంకో సైడ్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని హోల్డ్ చేయడానికి. వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఎలాస్టిక్ అనేది లోపలికి వేసుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద డిఫికల్ట్ పార్ట్ అని చెప్పాలి, ఎందుకంటే మనం ఒక సైడ్ నుంచి చేస్తుంటే ఇంకో సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది, జారిపోతుంటుంది. ఇంకో ఎడ్జ్ అనేది ఇంకో హ్యాండ్లో పట్టుకొని నేను చూపిస్తున్నట్టు లోపలికి అనుకోండి. సో కార్నర్ వరకు అనుకున్నాక మళ్ళీ అక్కడ ఈక్వల్గా అనుకొని స్టిచ్ వేయాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టే చేయండి. నేను ఎక్కువ క్లాతే తీసుకున్నాను, అప్పుడే మనకి నీట్గా కొంచెం పఫీగా వస్తుంది కాబట్టి. సో చూడండి, ఇప్పుడు లాస్ట్ కార్నర్కి వచ్చేసాము. సో 2 సేఫ్టీ పిన్స్ తీసేసి మనం ముడి వేసుకుంటున్నాను ఎలాస్టిక్ కాబట్టి, అదే థ్రెడ్ అయితే అవసరం లేదు. ముడి వేసుకొని మళ్ళీ నేను ఓవర్లాక్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మనం టైట్గా లాగినప్పుడు కానీ ఎప్పుడైనా అది బయటికి రావద్దు కాబట్టి మళ్ళీ ఓవర్లాక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆ కొంచెం ఏదైతే ఓపెన్ ఉందో దాన్ని కూడా క్లోజ్ చేసుకుంటే మన స్క్రంచీ అనేది తయారైపోయినట్టే. చూడండి వీడియోలో లాస్ట్ వరకు ఎలా క్లోజ్ చేస్తున్నాను అనేది. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా మన ఛానల్లో శారీ ప్రీ ప్లీటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా శారీ ప్రీ ప్లీటింగ్ కావాలి అన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా జ్యువెలరీ, శారీస్ ఇలా చాలా వీడియోసే ఉన్నాయి మన ఛానల్లో. గో అండ్ వాచ్. బాయ్.